ఇప్పుడు భూతల దాడులు బాగా తగ్గిపోయినాయి. ఇదివరకు ఏంటంటే పాకిస్తాన్‌కి మనకి 24 గంటలు వాళ్ళు మన బోర్డర్‌లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయడం, మనం వాళ్ళని లేపేసి వాళ్ళ బోర్డర్‌లోకి ఎంటర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయడం. లేదా దాని పేరేమంటారు స్టెన్ గన్స్, మిషన్ గన్స్‌తో వాళ్ళు కాల్పులు, మనం కాల్పులు. అట్లాగే మోర్టార్ గన్స్‌తో కాల్పులు ఇట్లాంటివి ఉండేయి. ఇప్పుడు ఆ భూమి మీద నుంచి అటాక్ అనేది మాక్సిమం పోయింది. మాక్సిమం జరుగుతున్నది ఏంటి? డ్రోన్‌ల ద్వారా అటాకు, యూఏవీల ద్వారా అటాక్. అంటే అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ద్వారా అటాకు. లేదంటే యుద్ధ విమానాల ద్వారా అటాక్. ఇట్లాంటి ప్రపంచంలోని అన్ని దేశాల యుద్ధాల్లో కూడా అదే ఉంది. కాల్బలం అవసరం తగ్గుతోంది క్రమంగా. భూమిని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు కాల్బలం అవసరం. ఇప్పుడు ఆక్రమించుకోవాలని పాకిస్తాన్ కుదరదు. వస్తే చాటదేస్తాం మనం. మనం అవతలకెళ్ళి ఆక్రమించుకోవాలనుకోవట్లేదు. కాబట్టి నడుస్తుంది. అప్పుడే కాల్బలం కావాలి. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ దాంట్లో ఏంటి? ముందు ఎయిర్ స్ట్రైక్స్ చేసి ఆ తర్వాత కాల్బలంతో ముందుకెళ్లారు. అందువల్ల లక్షలాది మంది చచ్చిపోయారు. ఎందుకని? భూమి మీద వెళ్ళేటప్పుడు తొందరగా లేపేసుకోవచ్చు. అయితే నేవీ ఇది ఇప్పుడు రెండవ అతి శక్తివంతమైనది భారతదేశంలో. అందుకనే దానికి ఎందుకని మనకి పాకిస్తాన్‌తో, చైనాతో ఉండే అవసరాలు, యుద్ధపరమైనటువంటి ప్రమాదాలు నేవీనే ద్వారానే రావడానికి అవకాశాలు. నేవీని మనం కంట్రోల్ చేయాలి. దానికి మన నేవీకి చాలా ఏళ్ల నుంచి లేనటువంటిది ఇప్పుడు మోడీ వచ్చాక తీసుకొచ్చినటువంటి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా తీసుకొచ్చినటువంటి వాటితో వస్తున్నటువంటి షిప్స్, సబ్‌మెరైన్స్ వీటిట్లలో చీఫ్ అడ్మిరల్ దినేష్ ఏమని చెప్తున్నారంటే 40 రోజులకు ఒక వార్‌షిప్ యాడ్ అవుతుందట మన నేవీకి, భారత నేవీకి. మోడీ సర్కార్ ఇంతకుముందు ఆర్డర్‌లు ఇచ్చినటువంటి వాటిట్లో 52 వార్‌షిప్పులు అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయట. అలాగే 200 మోడర్న్ వార్‌షిప్స్ 2035 నాటికి ఉంటాయి. తద్వారా అత్యంత శక్తివంతంగా తయారవుతున్నాం అన్నటువంటిది నేవీ సగర్వంగా చెప్పుకుంటోంది.